ఛానల్ జాబ్ గోయేస్. సో, ఈరోజు మనము ఇంటర్న్‌షిప్స్ ఏవైతే ఐటీ డిపార్ట్‌మెంట్ సైడ్ ఎవరైతే చూస్తున్నారో 2026 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్‌కి అందరికి కూడా ఎలిజిబుల్ ఉండే విధంగా మనమైతే 2 డిఫరెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ అయితే తీసుకొచ్చామండి. సో, దీస్ ఆర్ ఫర్ ద ఐటీ స్టూడెంట్స్. సో, మనకి వాల్మార్ట్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకి లేటెస్ట్‌గా ఐటీ ఇంటర్న్ పొజిషన్ అయితే వచ్చిందనమాట. సో, మనము డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్‌గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డెఫినెట్‌గా ఎవరైతే వాళ్ళ కెరియర్‌ని స్టార్టింగ్ స్టేజ్ నుంచి పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకిది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో, ఫస్ట్ మనము ఇంటర్న్‌షిప్ రిలేటెడ్‌గా వాల్మార్ట్ నుంచి మనకొచ్చిందనమాట. గ్రాడ్ ఇంటర్న్ అనే పొజిషన్ అండి. సో, ఇది మనకి ఎలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఇది ఫుల్ టైమ్ అనమాట. 2026 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. సో, మనకి లొకేషన్ బెంగుళూరు అయితే ఉందనమాట. మీరు ఒక్కసారి మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవడం వల్ల గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయ్యాక మనం అక్కడికి వెళ్లి మీ ఇంటర్న్‌షిప్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనమేంటంటే వాల్మార్ట్ ఆర్గనైజేషన్ గురించి ఎవరికైతే తెలీదో వాళ్ళందరూ ఒకసారి ఆర్గనైజేషన్ గురించి చూడండి. అండ్ పొజిషన్ సమ్మరీ కూడా చూసుకున్నా గానీ యుల్ బి వర్కింగ్ యాస్ ఎన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ అనమాట. ఇక్కడ మనమేంటంటే ఏఐఎంఎల్ ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తాము. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీదైతే వర్క్ చేస్తారు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారిక్కడ. అండ్ మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచయితే మీరు ప్రాపర్‌గా వర్క్ కల్చర్ అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన లీడర్‌షిప్ స్కిల్స్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ ఎలా వర్క్ చేయాలి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా డెమాన్‌స్ట్రేట్ చేసి మరి అక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ మీరు సెల్ఫ్‌గా తీసుకోబోతున్నారు. సో, మనకి ఇందులో ఆర్గనైజేషన్ గురించయితే మీరు ఒకసారి మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇందులో నుంచి మనకి చాలా డొమైన్స్‌లో అయితే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాల్మార్ట్ గ్లోబల్ వాళ్ళు. సో, ఒకసారి మనం డీటెయిల్‌గా మీరు చూడండి. అండ్ అబౌట్ ద టీమ్ కూడా చూసుకున్నా గానీ, వాల్మార్ట్‌లో మనకేంటంటే కస్టమర్స్ అండ్ నెక్స్ట్ మనకి ఆపరేషన్ సైడ్ ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ ఇవన్నీ రిలేటెడ్‌గా మనకి ఫ్రాడ్స్, రిస్క్ అండ్ థ్రెట్స్ రిలేటెడ్‌గా కూడా మనకుంటుందన్నమాట. సో, ఇవన్నీ మనల్ని కంబైన్ చేసి మనమైతే ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి వి హావ్ టు వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకే. సో, ఇక్కడ మీరేమేమి నేర్చుకుంటున్నారు అని చెప్పేసనంటే యూ హావ్ టు డిజైన్, డెవలప్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ అన్నమాట. సో, ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు అండ్ ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. యూ హావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ మనము డాటా, ఏఐఎంఎల్ క్లౌడ్ రిలేటెడ్‌గా మీరు కూడా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ మనకి కంప్లీట్‌గా ఇన్నోవేషన్ సైడ్ అయితే మిమ్మల్ని తీసుకుంటారు. బికాజ్ సమ్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ విల్ ట్రైన్ యూ ఇన్ ఎ వే థట్ యూ కెన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్స్ బై యువర్ ఓన్. ఓకే. సో, ఇక్కడ మనము డొమైన్స్ మీద వర్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనకి జావా, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్‌గా అయితే మంచిగా ఫ్రేమ్‌వర్క్స్ రిలేటెడ్‌గా మీకొక తెలిసి మంచిగా ఉంటే మాత్రం ఇట్స్ అన్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్. సో, వాట్ యూ హావ్ టు బ్రింగ్ ఈస్ లైక్ మీరు 2026 క్యాండిడేట్స్ అయ్యుండాలి. అండ్ నెక్స్ట్ యూ హావ్ టు గుడ్ ఎట్ ద జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ టూల్స్ అండ్ మనకి ఫ్రేమ్‌వర్క్ గురించి ప్రాపర్ ప్రొఫిషియన్సీ ఉండాలని అడుగుతున్నారు. అండ్ సాలిడ్ అండర్‌స్టాండింగ్ గురించి మంచిగా చక్కగా అర్థం చేసుకొని వెళ్ళే మైండ్‌సెట్ ఉంటే యూ ఆర్ గుడ్ టు గో. సో, ఇవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసేసి మనకి ఆటోమేట్‌గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ హావ్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూ కెన్ ఏబుల్ టు డ్రాప్ యువర్ ప్రొఫైల్ ఇంటు దట్. అండ్ మనకిక్కడ ఇన్ఫర్మేషన్ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో, మన ఇన్ఫర్మేషన్, ఎక్స్‌పీరియన్స్ అండ్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, వై డు యూ వాంట్ టు జాయిన్ ఇంటు దిస్ ఆర్గనైజేషన్ అండ్ నెక్స్ట్ మీరిక్కడ ఏం ఇన్నోవేట్ చేసి హౌ డు యూ సీ అనే బేసిక్ కొన్ని రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. యూ నీడ్ టు ఫిగర్ ఇట్ ఔట్. సో, అదైతే మీరు అప్లై చేసి మనకిక్కడ ఏమన్నా కామెంట్స్‌లో గూడా మీరేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ మెన్షన్ దేర్. ఓకే. సో, వి ఆర్ జంపింగ్ ఇంటు ద మోటరోలా సొల్యూషన్స్. సో, ఇది కూడా మనకి ఇంకొక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామే అండి. ఐటీ ఇంటర్న్ అన్నమాట. సో, ఇది కూడా మనకి ఫుల్ టైమ్. సో, ఎన్ని మంత్స్ ఏంటి అనేది కూడా మనకవి డీటెయిల్స్‌లో అప్లై చేసేటప్పుడు మనకు కమిట్మెంట్ జోన్ అయితే ఉంటుందన్నమాట. సో, చెక్ థాట్. ఇది కూడా ఒక మనకి వెల్ నోన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ టెక్నాలజీస్ ఓరియెంటెడ్‌గా వర్క్ చేస్తారు. సో, ఇందులో మనం ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ చూసినా గానీ మనకిక్కడ మీరు డీటెయిల్‌గా చూడండి. ఇక్కడ ఐటీ ఇంటర్న్ మోటరోలా సొల్యూషన్స్‌లో మీరు వర్క్ చేసేది టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అండ్ మీరిక్కడ చేసేదేంటంటే కంప్లీట్‌లీ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ మనకేంటంటే మీరొక ఐటీ టీమ్‌లోనే వర్క్ చేస్తున్నారు. వేర్ యూ హావ్ టు రిజాల్వ్ సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ యాస్ వెల్ యాస్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండిటిని గూడా మనకి ట్రబుల్ షూట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. సో, మనకిక్కడ బేసిక్ రిక్వైర్మెంట్స్‌లో గూడా మీరు డీటెయిల్‌గా చూసుకోవచ్చు. మీరు నెట్వర్కింగ్ సైడ్ వర్క్ చేస్తారు. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైలీ ఆపరేషన్స్‌లో జరిగేది.
మీరు సపోర్ట్‌లో ఉంటారు, ట్రబుల్ షూటింగ్‌లో ఉంటారు, హార్డ్‌వేర్‌లో ఉంటారు, సాఫ్ట్‌వేర్‌లో ఉంటారు. సో, దే విల్ బీ గివింగ్ యూ ఆల్ దిస్ ప్రాజెక్ట్స్. సో, ఇందులో మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎన్హాన్స్ చేసి నేర్చుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. సో, ట్రావెలింగ్ అయితే ఎక్కడ ఉండదు. సో, ఇక్కడ మనకి ఇంటర్న్ పొజిషన్ అన్నమాట. సో, డీటెయిల్స్ అవన్నీ గూడా మీరు క్లియర్‌గా చూడండి. దిస్ ఈస్ ఆల్సో ఇంటు ద బెంగుళూరు లొకేషన్. సో, ఎవరైతే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ దే వాంట్ టు గో అండ్ దే వాంట్ టు లెర్న్ హౌ ద థింగ్స్ విల్ వర్క్ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో దే హ్యావ్ టు డెఫినెట్‌లీ అప్లై ఫర్ దిస్ జాబ్. చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అందరూ రీసెంట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్‌లో గూడా సేమ్ మనకిక్కడ కుకీస్ యాక్సెప్ట్ చేసేసుకొని యూ హ్యావ్ టు సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంటర్న్‌షిప్ ప్రీవియస్‌లీ యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ పొజిషన్. సో, డీటెయిల్స్ అవన్నీ రివ్యూ చేసి ఏమన్నా కమెంట్స్ ఉన్నా గాని యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ త్రూ ద కమెంట్స్. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. లేటెస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ డెఫినెట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.